హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతా మహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం అత్యాస అనే చందమామ కథని చెప్పుకుందాం. కుముద్వతి రాజ్యం పొలిమేరల్లో ప్రవహించే కుముదినీ నదీ తీరంలో సుప్రసిద్ధమైన సోమశేఖర ముని ఆశ్రమం ఉండేది. అక్కడ గురుకుల ఆశ్రమాన్ని నడిపే సోమశేఖర ముని శిష్యులకు వివిధ ధ్యాన పద్ధతులను బోధించడంతో పాటు చిత్రలేఖనంలో కూడా సిద్ధహస్తుడు. మనుషులను చూసి యథాతథంగా చిత్రించడంలో అద్భుతమైన ప్రతిభ కనబరిచేవాడు. అందువల్ల కళాభిరుచి గల సంపన్నులు దూర ప్రాంతాల నుంచి వచ్చి ఆయన అడిగిన సొమ్ము చెల్లించి ఆయన చేత తమ చిత్రాలను గీయించుకుని వెళ్ళేవారు. ముని తను గీసిన చిత్రాలకు ఎక్కువ మొత్తాలు వసూలు చేయడంలో చాలా జాగ్రత్త వహించేవాడు. ఇది పలువురికి ఆశ్చర్యం కలిగించేది. మరికొందరైతే సర్వసంగ పరిత్యాగి అయిన మునికి ఇంత ధనాస పనికిరాదు అని చాటుమాటుగా విమర్శించేవారు. ముని వీటన్నింటినీ పట్టించుకోకుండా చిత్రలేఖనం ద్వారా సొమ్ము గడించడంలోనే నిమగ్నుడై ఉండేవాడు. ఇలా ఉండగా ఒకనాడు చక్కగా అలంకరించిన ఒక అందమైన గుర్రబండిలో ఆశ్రమానికి వచ్చిన రాజనర్తకి శుభాంగి మునిని సందర్శించి తన చిత్రపటం గీయించుకోవాలన్నది. సంతోషం, క్షణాలలో చిత్రించి ఇస్తాను. అయితే కొంచెం ఎక్కువ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది అన్నాడు ముని. ఆ విచారమే వద్దు, తమరు ఎంత అడిగినా ఇస్తాను. అయినా ముందుగానే అడుగుతున్నారు, ఎంత కావాలేమిటి అని అడిగింది రాజనర్తకి. నీ స్థాయికి తగ్గట్టుగా ఎంత ఇవ్వగలవో నువ్వే చెప్పు అన్నాడు ముని. 100 వరహాలు చాలా అని అడిగింది నర్తకి. ముని పరమానందం చెందగలడన్న ఆశతో. 200 వరహాలు అన్నాడు ముని ఏమాత్రం తొణక్కుండా. ఆ మాట విని ఒక్క క్షణం అవాక్కైపోయిన నర్తకి వెంటనే తేరుకుని మరీ ఎక్కువ మొత్తం, అయినా మునివర్యులకు అంతటి అత్యాస పనికిరాదు అన్నది నిష్ఠూరంగా. ఇందులో బేరసారాలకు ఏమాత్రం తావులేదు. మరో మాట మాట్లాడకుండా అడిగిన మొత్తం ముందు పెడితేనే చిత్రపటం, లేకుంటే వచ్చిన దారినే తిరిగి వెళ్ళవచ్చు అన్నాడు ముని నిష్కర్షగా. వచ్చిన పని పూర్తి చేసుకోకుండా తిరిగి వెళ్ళడానికి నర్తకి అహం అడ్డుపడి ముని అడిగిన 200 వరహాలు తీసి ఆయన ముందుంచి, సరే ఆ పొన్న చెట్టు కింద నిలబడతాను, చిత్రించు అంటూ వెళ్ళి ఎదురుగా ఉన్న చెట్టు కింద నాట్యభంగిమలో నిలబడింది. ముని తదేకంగా ఆమె వంక కొంతసేపు చూసి కుంచెనందుకుని చకచకా చిత్రపటం చిత్రించి ఆమె చేతికి ఇచ్చాడు. దానిని చూసిన ఆమె, చిత్రపటం అద్భుతంగా ఉంది, అందులో సందేహం లేదు. అయితే దానిని గీసినందుకు మీరు పుచ్చుకున్న మొత్తం మాత్రం చాలా ఎక్కువ. ఇలా ధనం కూడబెట్టి వెళ్ళేటప్పుడు పట్టుకుపోతారా ఏం అంటూ విసురుగా వెళ్ళి గుర్రబండిలో కూర్చుని నగరానికి తిరుగు ప్రయాణం అయ్యింది. మరికొన్ని నెలల పాటు ముని దీక్షగా చిత్రాలు గీస్తూ అలాగే ధన సంపాదన కొనసాగించాడు. అయితే ఆ తర్వాత హఠాత్తుగా చిత్రాలు గీయడం మాని శిష్యులకు జ్ఞానబోధ చేస్తూ ధ్యాన పద్ధతులు నేర్పడం ప్రారంభించాడు. ఆ సంగతి తెలిసి ఆయనలో హఠాత్తుగా వచ్చిన ఈ మార్పుకు కారణం ఏమిటో తెలుసుకోవాలన్న కుతూహలం కొద్దీ రాజనర్తకి ఒకనాడు ఆశ్రమానికి బయలుదేరింది. కిందటిసారి వచ్చినప్పుడు రాయి రప్పలతో ఎత్తుపల్లాలుగా ఉన్న ఆశ్రమానికి వెళ్ళే బాట ఇప్పుడు చదును చేయబడి ఉండడంతో ఆమె ప్రయాణం హాయిగా సాగింది. ఆ రోజు వైశాఖ పూర్ణిమ. ఆశ్రమ ప్రాంగణంలో పెద్ద మంటపం ఉండడం చూసి ఆమె ఆశ్చర్యం చెందింది. మంటపం లోపల శిష్యులను, భక్తులను ఉద్దేశించి సోమశేఖర ముని ప్రధాన శిష్యుడు ఉపన్యసిస్తున్నాడు. ధ్యానమందిరం నిర్మించాలని ఎంతగానో ప్రయత్నించి అది నెరవేరకుండానే తన గురువు భానుప్రకాశానంద స్వాములు పరమపదించడంతో ధ్యానమందిర నిర్మాణాన్ని తన లక్ష్యంగా పెట్టుకుని మన గురువర్యులు సోమశేఖర ముని నిర్విరామంగా కృషి చేశారు. స్వార్థపరుడని, దురాశాపరుడని తనను లోకులు కాకులై కూసినా బాధపడలేదు. తనకు తెలిసిన చిత్రలేఖనం ద్వారా స్వయంగా ధనార్జన చేసి గురువు కోరికను నెరవేర్చారు. భావితరాలకు మహోపకారం చేసి తపస్సు చేసుకోవడానికి అరణ్యానికి వెళ్ళిన మహానుభావుడాయన. ఆయన కారణంగానే ఆశ్రమానికి ఈరోజు చక్కని బాట ఏర్పడింది. మనమందరం ఆయనకెంతో రుణపడి ఉన్నాం.
ఈ మాటలు వినగానే రాజనర్తకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మునివర్యులను అపార్థం చేసుకున్నందుకు నొచ్చుకుని మనసులోనే క్షమాపణలు చెప్పుకున్నది. ఆ తర్వాత తన కంఠహారాన్ని, చేతులకు పెట్టుకున్న బంగారు మురుగులను తీసి ధ్యానమందిరానికి కానుకగా సమర్పించి ప్రశాంత చిత్తంతో నగరానికి తిరుగు ప్రయాణం అయ్యింది. ఇదండి అత్యాస అనే కథ. ఇప్పుడు మరో చిన్న కథని కూడా మనం చెప్పుకుందాం. అధికార బలం అనే చిన్న కథ విందాం. జటావల్లభుడనే ఉపాధ్యాయుడు మొదటిసారిగా నగరానికి వెళ్ళి బస చేసేందుకు ఒక సత్రంలో అడుగుపెట్టాడు. అక్కడంతా గొప్ప సందడిగా ఉన్నది. కొందరు జూదం ఆడుతున్నారు. మరికొందరు మత్తు పానీయాలు తాగుతున్నారు. ఇది యాత్రికుల సత్రమా లేక పానశాల అని అతడు ఆశ్చర్యపోతున్నంతలో ఎవరో ఇదే వచ్చే వచ్చే గండర గండడు వచ్చే అంటూ కేక పెట్టారు. అంతే, తాగేవాళ్ళు, జూదాలాడేవాళ్ళు దాపులు తెరిచి ఉన్న ద్వారం నుంచి బయటికి పరిగెత్తారు. అదే సమయంలో మరొక వైపున మూసి ఉన్న ద్వారాన్ని ఎవరో గట్టిగా తన్నడంతో తలుపులు ఫెళఫెళమంటూ విరుచుకుపడినాయి. జటావల్లభుడు నివ్వెరబోతూ అటుకేసి చూసేంతలో ఆరడుగుల ఆజానుబాహు ఒకడు, కండలు తిరిగిన దేహం, కోర మీసాలు, నిప్పులు చెరుగుతున్న కళ్ళతో లోపలికి వస్తూనే దాహం దాహం, ఒరే ఆ చెక్క బల్ల మీద ఉన్న పానీయం బిందె ఇటందుకో అంటూ జటావల్లభుడికేసి గుడ్లురిమాడు. అయ్యో, నేరక వచ్చి ఈ గండరగండడి కళ్ళ పెడితినే అనుకుంటూ వణుకుతున్న చేతులతో పానీయం బిందె ఎత్తి ఆ వచ్చిన వాడికి అందించాడు జటావల్లభుడు. వాడు బిందె ఎత్తి అందులోని పానీయాన్ని గటగటమంటూ తాగి దిక్కులు చూసేంతలో జటావల్లభుడు వాణ్ణి మంచి చేసుకుందామని, అయ్యా, తమకు పానీయం గాని తినేందుకు గాని ఏమైనా కావాలా అని అడిగాడు. తాగాలని ఉంది, తినాలని ఉంది, కానీ గండర గండడు ఇటు వస్తున్నాడని వినలేదా చెవిటి వెధవ, అదిగో వచ్చేస్తున్నాడు అంటూ వాడు వచ్చిన దారినే పారిపోయాడు. ఇంతలో 5 అడుగుల ఎత్తు కూడా లేని పొట్టివాడు ఒకడు అక్కడికి వస్తూ వెనక ఉన్న 10 మంది సాయుధ భటులను ఈలగొంతుతో, ఒరేయ్, నేనొస్తున్నట్టు పసిగట్టి జూదరులు, తాగుబోతులు పారిపోతున్నారు. వాళ్లను తరిమి పట్టండి. ఈ లోపల నేను ఈ సత్రాన్ని జూదగృహంగా మార్చిన దీని యజమానికి సంకెళ్ళు తగిలిస్తాను అన్నాడు. సామాన్య జనం భయపడేది మనుషుల దేహబలాన్ని చూసి కాదని, వాళ్ల వెనక ఉన్న అధికార బలాన్ని చూసని గ్రహించిన జటావల్లభుడు తనలో తనే చిన్నగా నవ్వుకున్నాడు. ఇదండి అధికార బలం అనే కథ. ఈ 2 కథలు గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.